నిజానికి రషీదు, జిలానీ ఇద్దరూ కూడా కలిసిమెలిసి తిరిగిన వారే. 2 ఏళ్ల క్రితం మద్యం తాగుతుండగా జరిగిన ఒక చిన్న గొడవ కక్షల వరకు దారితీసింది. ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను గాయపరచడమే కాకుండా కేసు పెట్టి జైలుకు పంపడంతో పగతో రగిలిపోయాడు. నాటి బాధితుడు పగతో రగిలి కాపు కాసి ప్రత్యర్థిని బుధవారం రాత్రి నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా నరికి చంపిన ఘటన పల్నాడు జిల్లా వినుగొండలో సంచలనం సృష్టించింది. ప్రపంచానికి శాంతి నేర్పిన బుద్ధుడు పుట్టిన రాష్ట్రం బీహార్ ఈరోజు హత్యలకి, మానభంగాలకి, దోపిడీలకి, దౌర్జన్యాలకి అడ్డాగా మారింది. ఎక్కడ ఏది జరిగినా సరే మరో బీహార్ అంటారు. అలా తయారైంది బీహార్. అదే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది. మరి 2014లో విడిపోయిన తర్వాత నుండి ఏమైంది ఆంధ్రప్రదేశ్కి? మరో బీహార్ని చేశారా ఆంధ్రప్రదేశ్ని? కేవలం 2019 నుంచి 24 వరకు జరిగిన సంఘటనలు చూస్తే అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ప్రత్యేక హోదా లేక, అభివృద్ధి పనులు లేక అంటగాగిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నరుక్కుంటూనే, చంపుకుంటూను, శవాల్ని డోర్ డెలివరీలు చేస్తూ, పిల్లల్ని కాల్చేస్తున్నటువంటి పరిస్థితి. బీహార్ కూడా తలదించుకునే పరిస్థితి. మరి ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? నిన్న వినుగొండ సంఘటన మనం చూస్తే అసలు నిజాలు, దాన్ని రాజకీయం చేయాలని కొందరు, మరో వర్గంలో ఘర్షణలు రేపాలని మరికొందరు చూస్తున్నారు. నిజానికి చనిపోయినటువంటి షేక్ రషీద్, అలాగే నిందితుడు షేక్ జిలానీ ఇద్దరూ కూడా సంవత్సరం క్రితం వరకు వైసీపీలోనే తిరిగారు. 2002లో మొహర్రం రోజు పాత పశువుల ఆసుపత్రి సమీపంలో మద్యం తాగుతూ 2 వర్గాలు బీరి సీసాలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో జిలానీ బీరి సీసాతో ఒకరిని పొడవడంతో అతని తల, గొంతుపై గాయాలయ్యాయి. దాని తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలానీ ఇంటిపై రషీద్ దాడికి పాల్పడ్డాడు. జిలానీ సోదరుడు జానీ కుటుంబ సభ్యులను కొట్టి అక్కడే ఉన్న బుల్లెట్ బండిని తగలెట్టారు. దీనిపై జిలానీ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలేమి తీసుకోలేదు అప్పట్లో. కానీ అంతకుముందు బీరి సీసాతో పొడిచాడని జిలానీపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. దీంతో రషీద్పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై నమోదైన కేసుల్లో జిలానీ పేరును కూడా చేర్చారు. పగ పెంచుకున్న జిలానీ బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటికి రాగానే కొబ్బరి బొండాల కత్తితో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణంగా నరికి చంపాడు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా కత్తితో నరుకుతుంటే కొందరు కళ్ళప్పగించి చూస్తుంటే మరికొందరు సెల్ ఫోన్లో వీడియోలు తీశారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సమయంలో అడ్డుకుంటే గనక ఆ కత్తి అడ్డుకున్న వాళ్ళపై పడుతుందని భయం. ఎందుకంటే నిందితుడు ఆ సమయంలో విపరీతమైన కోపంతో ఉంటాడు. ఎవరు అడ్డొచ్చినా చంపేద్దామన్న దీంతో ఉంటాడు. కాబట్టి సాధారణ పౌరులు అందరికీ ఒకేసారి వెళ్ళి ఆపాలని ఉండదు. ఒక్కొక్కరికి అనిపిస్తుంటుంది ఆపుదామని. కానీ అలా ఒక్కొక్కరు వెళ్తే తనపై ఆ కత్తి పడితే పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ గొడవల్లోకి మళ్ళీ రావడం అనే దానితో భయానికి వెళ్ళరు. పోనీ అందరూ కలిసి వెళ్దామంటే అందరూ ఒకేసారి రారు. ఇది మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా భారతదేశంలో మన భయమే ఇతరుల ధైర్యం. ఆ రక్తపు మడుగులో పడి ఉన్న రషీద్ను 10 నిమిషాల తర్వాత పోలీస్ జీపులో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. హత్యకు పాల్పడిన జిలానీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిజానికి జరుగుతున్నవి ఇవి. వ్యక్తిగత కక్ష సాధింపుల్ని రాజకీయ కక్ష సాధింపులుగానో లేకపోతే మత ఘర్షణలకు దారి తీయకుండా విచక్షణారహితంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మనపై ఉంది.